అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిఆర్ అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తూ అయితే మాత్రం ఈరోజు నిరసన కార్యక్రమం కూడా చేపట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మనతో పాటు కాంగ్రెస్ నాయకులు అయితే ఉన్నారో ఆ నాయకులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు చెప్పండి, అసలు ఏం జరిగింది? పార్లమెంట్లో 17వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయండి. అతనేనా దేవుడా, పదే పదే మీరు పలకరించడానికి మీరు దేవుడి పేరు తలచండి, మీకు పుణ్యం వస్తుందని చెప్పేసి అంబేద్కర్ గారిని కామెంట్ చేయడం జరిగిందండి. దాన్ని మేము చాలా ఖండిస్తున్నామండి. అది మాకే కాదండి, అది భారతీయులందరికీ కూడా అవమానం అండి. కాబట్టి వెంటనే అమిత్ షా గారు క్షమాపణ చెప్పి తన యొక్క తప్పును వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నామండి. అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? అంబేద్కర్ పై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు కోట్ అండ్ డికోట్. ఈ మధ్యకాలంలో చాలామందికి అంబేద్కర్ 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 అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరుకు బదులుగా భగవంతుడి పేరు తీస్తే వీళ్ళకి కనీసం స్వర్గమైనా ఉందును, వచ్చే 7 జన్మలకి స్వర్గమైనా ఉందును, లేకపోతే పుణ్యమైన వద్దును అని ఒక వ్యంగ్యాత్మకమైన కామెంట్లు చేసిండు ఆయన. అయితే ఈ కామెంట్ల యొక్క లక్ష్యం ఏంటి, లక్షణం ఏంటి, ఆలోచన ఏంటి? ఈ యొక్క లక్షణం ఏంటి అంటే 5,000 సంవత్సరాలలో బడుగు బలహీన దళిత హరిజన గిరిజన మైనారిటీ గ్రామీణ ప్రాంత వర్గాలను అనగదొక్కుతూ చేసినటువంటి మనుస్మృతి ఆధారితంగా చేసినటువంటి వ్యవస్థని వాళ్ళు తీసుకొద్దామని, అదే బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కదోవ పట్టిద్దామనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక చాలా టార్గెట్తో ఇది ఆయన చేశాడు. ఆయనకి ఏంటి ప్రాబ్లం? అవును, నాకు ఈరోజు మీ ముందు మాట్లాడే అధికారం, ఈ సమాజంలో నిలబడే అధికారం, హక్కు, ఆయన్ని ప్రశ్నించే హక్కు, ప్రతిదీ కూడా నాకు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భగవంతుడు నాకు ఇవ్వలా. ఈరోజు నా విద్య కానీ, నా స్కాలర్షిప్ కానీ, ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు కానీ నాకు ఇచ్చింది నా రాజ్యాంగం. నా రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నాకు భగవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన నామస్మరణ చేస్తా. నాకు అంబేద్కర్ అనేది ఫ్యాషన్ కాదు, అంబేద్కర్ ఈజ్ ప్యాషన్ టు మీ. నేను చేస్తా. ఆపగలవా? నీ బీజేపీ కానీ, నీ ఆర్ఎస్ఎస్ కానీ, నీ ప్రభుత్వం కానీ ఎవరైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నామస్మరణం చెయ్యొద్దు అని ఎవరైనా అనగలరా? దమ్ముందా? నీ బీజేపీకి దమ్ముందా? నీ ఆర్ఎస్ఎస్కి దమ్ముందా? నీ మోడీ గవర్నమెంట్కి దమ్ముందా? లేకపోతే ఈరోజు కూటమి గవర్నమెంట్కి దమ్ముందా? ఎవరికైనా ఉందా? నేను చేస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నామస్మరణ చేస్తా. 100 సార్లు కాదు, 1000 సార్లు నామస్మరణ చేస్తా, బరాబర్ చేస్తా. ఇది నా యొక్క ఈరోజు ఈ యొక్క ధైర్యం నాకు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన యొక్క ఆలోచనలు, ఆ ఆలోచనల్ని గత 75 సంవత్సరాలుగా పరిరక్షిస్తూ, ఇంప్లిమెంట్ చేస్తూ అన్నీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే గారి, రాహుల్ గాంధీ గారి సూచనలతో, షర్మిలారెడ్డి గారి సూచనలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లాలో మురిపి విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని అమిత్ షా గారి రాజీనామాని ఖచ్చితంగా అన్కండిషనల్గా అపాలజీ చేసి ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలని ఆ మెమొరాండం అనేది ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వాలని వచ్చామండి. మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పార్లమెంట్లో జరిగిన ఇష్యూకి అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని ఖండిస్తున్నాం. అసలు అమిత్ షా గారు ఇలా చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు అంబేద్కర్ గారు అంటే ఎవరు? దైవ సమానంతో సమానం. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కల్పించిన మహా వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే, మోడీ గవర్నమెంట్ అయినా సరే చాలా హేళనగా మాట్లాడుతున్నారు అంబేద్కర్ కోసం. అసలు అంబేద్కర్ కోసం ఏం తెలుసు మోడీ గారికి? అసలు రాజ్యాంగాన్ని రాసిన గొప్ప వ్యాప్తి కోసం ఇలా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అమిత్ షా గారు, నువ్వు ఎక్కడ పుట్టావో, నీ చరిత్ర ఏంటో నీకు తెలుసా? బీజేపీ పార్టీలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈరోజు రాజ్యాంగం రాసే మహానుభావుడు అంబేద్కర్ గురించి నువ్వు ఇది కామెంట్ చేస్తావా? నువ్వు వెంటనే నీ పదవి రాజీనామా చేయాలా? రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున
జిల్లాలు మండలాలు కూడా నీ బీజేపీకి తగిలిన దెబ్బ కొడతాం. బీజేపీ డౌన్ అవుతుంది. నీ బీజేపీ ప్రభుత్వం పడిపోద్ది. నువ్వు చేసే మోసం, నువ్వు చేసే వాగ్దానాలు, నువ్వు చేసిన డాక్టర్ అంబేద్కర్ మీద ఆ ప్రచారము, తప్పుడు విధానము నువ్వు క్షమాపణ చెప్పాలా, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటావు. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ 150 సంవత్సరాల చరిత్ర పార్టీ. మేము అన్ని గ్రామాలు, అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని నియోజకవర్గాలు కూడా నీకు మేము దెబ్బతీస్తాం, బీజేపీకి దెబ్బతీస్తాం. అనిసారి రాజీనామా చేస్తే మేము సైలెంట్గా ఉంటాం. రాజీనామా చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటావు. నువ్వు ఎలా తిరుగుతావు ఈ ఏరియాలో మేము చూస్తాం. నువ్వు ఎక్కడికి వస్తావు, ఏ మీటింగ్కి వస్తావు, దమ్ముట్రా అనిసా వైజాగ్ వస్తావరా, విజయనగరం జిల్లా వస్తావరా, మేము చూసుకుంటాం. చాలా ఘోరణం. వెంటనే రాజీనామా చేయాలా. జై డాక్టర్ అంబేద్కర్కి, జై డాక్టర్ అంబేద్కర్కి. ఓకే రైట్, చూసాం కదా. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ కాంగ్రెస్ నేతలైతే మాత్రం ఈ రోజు అమిత్ షా పైన అయితే తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.